పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడం అనేటువంటిది తెలుగువారిగా మనం అందరం కూడా అభినందించాల్సినటువంటి అంశం. ఇది ఆగిపోయినటువంటి పోలవరాన్ని ఆల్రెడీ పనులు ప్రారంభించడం జరిగింది. ఇక ఆగిపోయినటువంటి అమరావతిని సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టుగా రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద బర్డన్ లేకుండా, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి పెద్దగా మనం ఆర్థికంగా సపోర్ట్ చేయకుండా అమరావతికి డబ్బులు కేంద్రం నుంచి తీసుకుని ఆ తర్వాత అమరావతి వాళ్ళకు ఉన్నటువంటి భూముల్ని సేల్ చేసి ఆ లోన్స్ రీపే చేసే ఒక మెకానిజంలో కేంద్ర ప్రభుత్వం మనకు సహాయం చేయడం జరిగింది. వారికి మనం అందరం కూడా ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ ధన్యవాదాలు ఏ రకంగా ఉండాలంటే రేపు వచ్చేటువంటి కార్యక్రమంలో మనం అందరం కూడా పాలు పంచుకుని విజయవంతం చేసే దిశగా ఉండాలని చెప్పేసి నేను అందరినీ కూడా కోరుకుంటున్నాం. ఏర్పాట్ల వరకు చూస్తే ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుంచి కూడా అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతూ ఉంది. అట్లానే ప్రతి ప్రాంతం నుంచి కూడా ప్రతినిధులు రావాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. దాదాపు 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఫౌండేషన్స్ ప్రధానమంత్రి గారు ఆ రోజు ఇనాగ్రేషన్ చేయబోతున్నారు, ప్రారంభం చేయబోతున్నారు. ఇవన్నింటికి ఫైనాన్స్ టైఅప్ చేయబడింది. ఈ ఫైనాన్స్ టైఅప్ చేయబడి పనులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. కాంట్రాక్టర్లు ఫైనలైజ్ అయిపోయినారు. ప్రధానమంత్రి గారు ప్రారంభం అని చెప్పగానే నెక్స్ట్ డే నుంచే పనులు ప్రారంభించేలాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులన్నీ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మనం ప్రారంభోత్సవం రేపు జరుపుకోబోతున్నాం. థ్యాంక్ యూ. ప్రధానమంత్రి గారు డయాస్ మీద 1 అవర్ లేదు 1 అవరే రావడం అంతా ఉంటుంది కదా. 1 అవర్ ఆ 1 అవర్లో ఇప్పుడు ఏదైతే పనులు పునఃప్రారంభం అవుతుందో వాటికి సంబంధించి యాక్చువల్గా ఏంటంటే